మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు. ఇక్కడ మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. అయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం అష్టమ స్థాన సంచారంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయాల గురించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కొంచెం కేర్ తీసుకుండటం. ఎందుకంటే కుజుడు కొంచెం రాశ్యాధిపతి రెట్రోగ్రేషన్లో అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎందుకో ఇమ్యూనిటీ పవరో లేకపోతే శరీరం సరిగ్గా ఏదో నొప్పుల వల్ల సహకరించకపోతే ఎలా ఉంటుంది అలా ఉండే పరిస్థితుల్లో జనరల్గా ఏర్పడుతుంటాయి. అలాగే వైవాహిక జీవితంలో లైఫ్ పార్ట్నర్ భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా కాపురం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి ఫైనాన్స్ పరంగా మనం చూసినట్టయితే కనుక ప్రస్తుతానికి గురువు గారి యొక్క సంచలనం తప్పకుండా చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలని సప్తమ స్థానంలో ఇస్తుంది. వ్యాపార పరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పార్ట్నర్ని మనం కలుద్దాం అనుకుంటారు, కొత్త పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటారు. వ్యాపారాన్ని ఇంకా ఏ వేలో మనం దీన్ని ఎఫెక్టివ్గా నడిపితే బాగుంటుంది ఏంటని ఆలోచించడం, దానికి సంబంధించి కార్యాచరణ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఆచరణలో పెట్టరు, ప్రిపేర్ చేస్తుంటారు ప్రజెంట్. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టయితే కనుక కొంతవరకు మనం ఏదైతే షష్టగ్రహ కూటం గురించి చెప్పుకున్నామో ఆల్రెడీ మార్చి 29న ఏర్పడుతుంది, అన్ని రాశులకి చేసుకున్నాం ఆల్రెడీ వీడియోస్. ఈ వారం ఇక్కడ ఈ మాసం నుంచి ఎప్పుడైతే శుక్రుడు మీనంలోకి అడుగుపెట్టాడు ఇక్కడి నుంచే షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ స్టార్ట్ అవుద్ది. సో శుక్రుడి యొక్క పార్టిసిపేషన్ మనం చూస్తే పంచమ స్థానంలో చక్కగా ఆయన అనుకూలిస్తారు కాబట్టి ఉచ్చక్షేత్రంలోనే రాహుతో కలుస్తున్నారు కాబట్టి చాలా ఎంటర్టైన్మెంట్గా, సంతానానికి సంబంధించి మంచి ప్లెజరబుల్గా, అలాగే లవ్ అండ్ అఫెక్షన్గా ఉండటానికి అందరితోనూ ఎక్కువ ట్రై చేస్తారు. సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్ మనం చెప్పుకుంటే ఏంటంటే అర్ధాష్టమంలోనే ఈ గ్రహాల యొక్క దోషం కొంచెం కనిపిస్తుంది. ఏంటంటే 13వ తారీఖు తర్వాత నుంచి
ఇక్కడ ఏదైతే రవి శనుల యొక్క కంజంక్షన్ మనకు కనిపిస్తుందో 13వ తారీఖు తర్వాత నుంచి ఇది కొంచెం ఎఫెక్టివ్, మోర్ ఎఫెక్టివ్ ఇది కొంచెం. కాబట్టి ఈ విషయంగా కొంచెం మానసిక ప్రశాంతత, ఇంటికి సంబంధించిన విషయాల్లో డొమెస్టికల్గా కానీ, వెహికల్స్ పరంగా కానీ, మదర్ హెల్త్ పరంగా కానీ, ప్రాపర్టీస్ పరంగా కానీ, యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్, చుట్టూ ఉన్న ఇష్యూస్ని ఇంటికి సంబంధించో మీరు ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఇక్కడ వృశ్చిక రాశిలో ఎవరైతే మామూలుగా ఈ యొక్క హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ కానీ అండ్ గ్యాస్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు కొంచెం ఈ సమయంలో కొంచెం కేర్గా ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తగ్గించుకుంటా మంచి కేర్గా డైట్ అవి ఉంచుకోవటం అనేది అర్ధాష్టమంలో రవిశనులు నడుస్తున్నప్పుడు చాలా మంచిది. సో ఇక ఈ వృశ్చిక రాశి వారికి మనం చూస్తే జాబ్ విషయంలో కూడా కొంత ఒక రకమైన ఎమోషనేటివ్గా ఉండే ఆస్కారం ఉన్నాయి. జాబ్ లేని వాళ్ళకి ఏంట్రా ఇంకా రాలేదు జాబ్ అనే ఒక ఎమోషనేటివ్ సిచ్యువేషన్ లాగా 3-4 వారాలు ఉండే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు బెటర్మెంట్ రిజల్ట్సే వృశ్చిక రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకి కూడా నూతన సంబంధాలు చక్కగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలను గురుడిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విషయంగా ముందుకు వెళ్ళచ్చు. కుజస్తంభనం గురించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం, జూన్ దాకా కుజుడు స్తంభించి ఉంటాడని. సో ఆయన ఇప్పుడు రెట్రాగ్రేషన్లో మళ్ళీ మిథున రాశిలోకి అష్టమంలోకి వచ్చాడు. సో కాబట్టి సడన్ జర్నీస్ విషయంలో అయినా, ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా, జీవిత భాగస్వామితో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో అయినా జాగ్రత్తగా ఉండటం మంచిది. సో ఇక్కడ అష్టమ కుజుడి దోషం, రాస్యాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి కొంచెం బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, హిమోగ్లోబిన్ ముఖ్యంగా వాటి విషయాల్లోనూ, మజిల్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అలాగే అష్టమ కుజు దోషానికి ధరణీ గర్భ సంభూతం, కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం, కుజుడికి ఇష్టమైన కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం చేయటం మంచిది. అర్ధాష్టమంలో రవి ఉన్న సమయంలో 13వ తారీఖు నుంచి తప్పకుండా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కుజుడు అర్ధాష్టమంలో ఉన్న రవి శనులు ఇదే ఎక్కువ వీళ్ళకి ఇబ్బంది. శనికి తైలాభిషేకం, అలాగే ఆదివారం పూట శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. సో అలాగే అర్ధాష్టమ రవి దోషం వల్ల ఇక్కడ విన్నా మనం చెప్పిన డొమెస్టికల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో ఇష్యూస్ ఎప్పుడు రావచ్చు. అష్టమ కుజుడి వల్ల ఇక్కడ మనకి నా చెప్పుకున్నట్టు హెల్త్ ఇష్యూస్ కానీ మిగతావి ఇప్పుడు రావచ్చు. ఇవన్నీ కూడా మనకి వీక్లీ ఫాలో అవుతుంటే ఆ వారంలో ఏది పర్టికులర్గా ఎలివేట్ అవుతుంది, దేనికి బాగా మనం రెమెడీ చేసుకుంటాం బాగుంటుందో అర్థమవుతుంది. లాభంలో కేతు ఉన్నారు, కేతు ఆల్రెడీ యోగిస్తున్నారు. లాభంలో ఉన్న కేతు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన ఉండటం చక్కగా మీకు మంచిదే. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.